దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మనము అతి క్లుప్తమైనటువంటి సందేశము కొరకు యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తినను. దేవుడి వాక్యమును మన వెనుకటిలో ఆశీర్వదించును గాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక వజ్రానికి ఎన్ని ముఖములు ఉన్నవో లెక్కించుట మానవ రీత్యా అసాధ్యము అని పెద్దలు చెబుతూ ఉంటారు. వజ్రానికి ఉండే ముఖాలు ఎన్ని? ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ. అవి మనం లెక్కించలేము అని చెబుతారు. ఎందుకంటే అన్ని వైపులా ఆ వజ్రము చెక్కబడి సాన పట్టబడినప్పుడు ఒక ముఖము ఇంకో ముఖములో ప్రతిబింబించి దాంట్లో మళ్ళీ ఇంకో ముఖం వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి టోటల్గా అసలు ఎన్ని ముఖాలు అక్కడ ఉన్నాయో మనం తెలుసుకోవడం అసాధ్యమవుతుంది. దేవుని వాక్యం కూడా అటువంటిదే. దేవుని వాక్యానికి ఎన్ని ముఖములు ఉన్నవి, ఎన్ని కోణములు ఉన్నవి, ఎన్ని సందేశములు ఉన్నవి, ఎన్ని భావములు ఉన్నవి, మానవుడు దీనిని కొలవలేడు, గ్రహించలేడు. బైబిల్ గ్రంథాన్ని మనం ఎప్పటికైనా నాకు ఇక మొత్తం తెలిసిపోయింది, అర్థమైపోయింది, నాకు తెలియంది ఏమీ లేదు అనే పరిస్థితి ఎప్పటికీ రాదు. నెవర్ నెవర్ నెవర్. నాకన్నా ఎక్కువ బైబిల్ చదివిన వాళ్ళని కూడా నేను చూశాను. నేను 120 సార్లు చదివానని చాలామంది గొప్పగా చెబుతుంటే మొన్న ఒక అక్కయ్య గారు చెప్పారు. బైబిల్ మిషన్ సేవకురాలు భాగ్యలతమ్మ గారని ఉన్నారు హైదరాబాద్లో. ఆవిడ మోకాళ్ళ మీద ఆ అక్కయ్య గారు 150 సార్లు చదివారట. ఎక్కువ చదివిన భక్తులు ఉన్నారు, కానీ ఒక 100 సార్లు అనుకోండి, పోనీ 100 సార్లు అయినా తక్కువేం కాదుగా. ఇప్పటికీ నాకేమనిపిస్తుందంటే బైబిల్లో మొదటి పేజీ కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా 66 గ్రంథాలు, ప్రకటన గ్రంథం దాకా మొత్తం సారాంశం అంతా కాచి వడబోసి పుక్కిట పెట్టాడు అనేదంతా అతిశయోక్తి. ఇప్పటికీ నేను ప్రతిరోజు 61 జన్మదినం అయిపోయి 62వ జన్మదినం దగ్గరకు వస్తుంది. నాకు 10 సంవత్సరాల ప్రాయంలో నేను పరిశుద్ధాత్మాభిషేకం పొంది అన్య భాషల్లో ప్రార్థన మొదలుపెట్టాను. ఇన్ని సంవత్సరాలు దేవునితో నడిచాను. నాకు ప్రతిరోజు ఆదికాండం ఒకటి కొత్తగా అర్థమవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న నేను ఇంకా మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో కూర్చున్నాను. అక్కడే తెగట్లేదు పరిశోధన. ఇంకా బైబిల్ అంతా నాకు తెలిసిపోయింది, మహాపండితుడను అని చెప్పుకున్నవాడు ఎంత బుద్ధిహీనుడండి. ఇంకా గొప్ప బుద్ధిహీనుడు బైబిల్లో పొరపాట్లు ఉన్నాయని ప్రచారం చేశాడు. వాడు ఇంకా పెద్ద స్టూపిడు. వాడు అన్ని భాషల్లో తిట్టాలి వాడిని. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ అన్ని భాషల్లో నేర్చుకుంటున్నా స్పెషల్గా. బైబిల్లో పొరపాట్లే ఉంటారు బాబు. నీ బుర్రకాయలో పొరపాటు ఉంది, నీ అవగాహనలో పొరపాటు ఉంది. బైబిల్ మనుషులను మార్చే గ్రంథము. మనుషులు చదివే గ్రంథం కాదు, మనుషులనే చదివే గ్రంథం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు ఈ మాట. నేను బైబిల్ చదవడానికి ప్రయత్నిస్తుంటే అది నన్నే చదువుతుంది. మనుషులు చదివే పుస్తకాలు ఎన్నో నేను చూశాను, కానీ మనిషిని చదివే గ్రంథం ఒకటి చూశాను, అది బైబిల్ అని ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు. ఆయన్ని కొంతమంది అడిగారట, ఎందుకు మన మతం వదిలేసి ఆ మాలోళ్ళు మాదిగోళ్ళ మతంలోకి వెళ్ళిపోయావు? మన మతంలో ఏదన్నా లోపం ఉంటే నువ్వు దాన్ని చక్కదిద్దుకోవచ్చు కదా. మన మతంలో ఏమైనా తప్పులుంటే మార్చుకుందాం, మనం మార్చుకోవచ్చు కదా, ఎందుకు వేరే మతంలోకి పోయావు అని అంటే ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు, నేను మారిస్తే మారిపోయేది, నేను మార్చగలిగేది నాకెందుకండి, నన్ను మార్చేది కావాలి కానీ అన్నాడు.
నేను మారిస్తే బాగుపడేది నాకెందుకు బాబు, నన్ను మార్చి నన్ను మంచివాణ్ణి చేసేది కావాలి. అదే క్రీస్తు మార్గం, అదే బైబిల్ మార్గం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చాలా విచిత్రమైంది, చాలా అద్భుతమైంది. భూమి మీద 7 వండర్స్ ఉన్నాయి అని చెబుతారు. హ్యాంగింగ్ గార్డెన్స్, తాజ్మహల్ కూడా ఒకటి, వండర్స్ అంటారు. వీళ్ళ ముఖంలే అనుకుంటాను నేను, ఏంట్రా 7th వండరు, 7 వండర్స్. అన్నిటికంటే పెద్ద వండర్ బైబిల్ గ్రంథం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వండర్ ఆఫ్ వండర్స్, మిరకిల్ ఆఫ్ మిరకిల్స్. అద్భుతాలలోకెల్లా అతి గొప్ప అద్భుతం బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథాన్ని నేను ఇక ఆశ వదులుకున్నా. దీన్ని ఎప్పటికైనా దీన్ని అగాధంలోకి వెళ్ళి మొత్తం అంతా నేను ఆకలింపు చేసుకోగలనేమో అని అనుకున్నా నా చిన్నతనంలో. అది ఎప్పటికీ జరగదని అర్థమైంది. బైబిల్ను నీవెంత ఎక్కువ చదువుతావో అంత ఎక్కువగా బైబిల్ మీద నీకు పట్టు దొరకదు. బైబిల్ మీద నీకు రాదు. ఎంత ఎక్కువ చదువుతావో అంత ఎక్కువగా బైబిల్కే నీ మీద గ్రిప్ వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. బైబిల్ నిన్ను ఆకలింపు చేసుకొని, నిన్ను ఆకట్టుకొని కంట్రోల్ చేసుకుంటుంది, అంతే, వశపరుచుకుంటుంది. ఆత్మ వశుడు అయిపోతావు, దర్శన వశుడు అయిపోతావు, వాక్య వశుడు అయిపోతావు. ప్రచండమైన దైవశక్తి నిక్షిప్తమైన గని బైబిల్ గ్రంథం. బైబిల్లో ఇప్పుడు ఒక మాట చదివాను, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. ఐ మెంటల్ ఇన్ ద సబ్జెక్ట్. నా అంతట నేనే నా ప్రాణాన్ని పెట్టుచున్నాను, నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, దాన్ని మళ్ళీ తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది అని ఒక ఆయన చెబుతున్నాడు ఇక్కడ. దయచేసి గమనించాలి. ఒక సబ్జెక్టు మీకు అప్పగించి నేను వెళ్తాను. ఏమంటున్నాడు ఈయన? నా ప్రాణమును నా అంతట నేనే పెట్టుచు. ఎవడు తీసుకోలేడు నా ప్రాణం. నన్ను చంపడానికి ఎవడైనా వచ్చాడు అనుకోండి, వాడిని కోపంగా చూస్తే మాడి మసైపోతాడు. వాడిని నన్ను చంపడం ఏంటి? కోపంగా చూస్తే చాలు మాడి మసైపోతాడు, బుగ్గి అయిపోతాడు వాడు. ఎవడు నన్ను చంపలేడు, నా ప్రాణం తీసుకోలేడు. నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను. నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. నన్ను పంపిన తండ్రి వలన నేను ఈ అధికారం పొందాను. ఒక ఆయన అన్నాడు అని ఈయననే బైబిల్ గమనించాలి. వేరు వేరు నామధేయాలతో విభిన్న స్థలాల్లో పరిచయం చేస్తుంది. బైబిల్కున్న ప్రచండమైన విశాలత అది. ఇన్ఫినిట్ ఫేసెట్స్ ఆఫ్ ద బైబిల్. ఈ మాట అన్న ఆయన ఉన్నాడు కదా, ఆయన్ని బైబిల్ వేరే వేరే భాగాల్లో వేరే వేరే పేర్లతో పిలుస్తుంది. ఉదాహరణకు సామెతలు 8వ అధ్యాయంలో ఈయనను గూర్చి లేఖనం ఏం చెబుతోంది? జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానము ఎవరాయన అని మీరు ఆలోచిస్తే, ఆ 8వ అధ్యాయం అంతా చదువుకొస్తే ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు. దేవుడు నేల మట్టిని, పర్వతములను, మైదానములను రవ్వంతయు సృష్టింపక ముందు తన కార్యముల్లో ప్రథమమైన దానిగా నన్ను యెహోవా కలుగజేశాను. ఆయన చేసిన కార్యములన్నిటిలో నేను ప్రధాన శిల్పినై అనుదినము ఆనందించుచుంటిని. ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ క్రియేషన్. నేను ఆనందిస్తున్నాను. నా పేరు జ్ఞానం. ప్రియులారా, దేవుని కార్యములన్నిటిలో ప్రధాన శిల్పి ఎవరు అంటే మన ప్రభువుని యేసు. ఆయననే మళ్ళీ యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యం ఉండెను. అక్కడేమో సృష్టికి పూర్వం జ్ఞానం ఉండెను, ఇక్కడేమో వాక్యం ఉండెను. వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. అక్కడంతా వాక్యము దేవుడై ఉండెను, సమస్తము వాక్యం మూలంగా
కలిగెను. వాక్యము లేకుండా ఏదీ కలుగలేదు. ఆ వాక్యము శరీరధారి ఆయను. శరీరధారి అయిన వాక్యమే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన. గొర్రెపిల్ల, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, క్యారీయింగ్ ద సిన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ప్రియులారా, ఆయన పేరు అక్కడేమో జ్ఞానము, యోహాను సువార్తలోనేమో వాక్యము. అదే యోహాను సువార్తలో ఆయనే చెప్పాడు, నేనే సత్యమును అని. ఇప్పుడు జ్ఞానము, వాక్యము, సత్యము, ఇంకా ఆయనకు ఎన్ని పేర్లు పెట్టబడ్డాయో అన్ని పేర్లకు ఈ వచనాన్ని మీరు ఆపాదించి ఆలోచించండి, చదువుకోండి, ధ్యానము చేయండి. కొత్త ప్రపంచము, కొత్త విశ్వము, కొత్త బ్రహ్మాండమే మీ కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనములో ఈ మాటలు జ్ఞానము అనుచున్నది అనుకోండి. జ్ఞానం అనుచున్నది, ఎవడును నా ప్రాణమును తీసుకోడు. జ్ఞానము అయి ఉన్న నన్నెవడు చంపలేడు. జ్ఞానము అయి ఉన్న నేను నా ప్రాణాన్ని సొంతగా అర్పించేస్తాను, మళ్ళీ నా ప్రాణాన్ని వెనక్కి తీసుకో. అప్పుడేమవుతుంది? జ్ఞానము మళ్ళీ బ్రతుకుతుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే వాక్యము కూడా అప్పుడప్పుడు తన్ను తాను మరణానికి అప్పగించుకుంటుంది. మళ్ళీ తన ప్రాణాన్ని వాక్యము మళ్ళీ వెనక్కి తీసుకున్నప్పుడు వాక్యము మళ్ళీ బ్రతుకుతుందన్నమాట. సత్యం అనేది ఉన్నది, తన్ను తాను మరణానికి అప్పగించుకుంటుంది సత్యం అప్పుడప్పుడు. ఏ సత్యమైతే ఇష్టపూర్వకంగా మరణానికి లొంగిపోతుందో ఆ సత్యం మళ్ళీ నా ప్రాణం నాకు ఇచ్చేయమని లాక్కుంటుంది. ఒక సమయంలో చచ్చిపోయిందనుకున్న సత్యం మళ్ళీ బ్రతుకుతుంది. జ్ఞానానికి చావు లేదు, సత్యానికి చావు లేదు, దేవుని వాక్యానికి చావు లేదు. అయితే అప్పుడప్పుడు తాత్కాలికంగా చచ్చిపోయినట్టు కనబడతాయి అంతే. సత్యము అప్పుడప్పుడు చచ్చిపోయినట్లు కనపడుతుంది. యేసుప్రభు వారు చనిపోయారు, సమాధిలో పెట్టబడ్డారు. ఆయన శత్రువులందరూ పండగ చేసుకున్నారు. అయిపోయిందిరా, మన పీడ విరగడైపోయింది అనుకున్నారు. అదంతా వాళ్ళ సంతోషము కొద్ది కాలమే, స్వల్పకాలమే. 3వ నాడు ఉదయం మళ్ళీ వాళ్ళకి దిగులు స్టార్ట్ అయిపోయింది. ఈ లోకము జ్ఞానాన్ని ఇష్టపడదు, ఈ లోకము సత్యాన్ని ఇష్టపడదు, ఈ లోకము దేవుని వాక్యం అంటే ఇష్టపడదు, దేవుని మాట అంటే ఇష్టం లేదు. టైం అయిపోయింది అంటున్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడే ఒక తాగుడు పార్టీ పెట్టి రికార్డింగ్ డాన్స్ పెడితే టైం అయింది అంటారా అని అడుగుతున్నాను. అనలే. అబ్బా, ఇంత గొప్ప దేశసేవ అండి, మా ఓటు మీకే, ఎంత గొప్ప ప్రజాసేవ అనుకుంటారు. రికార్డింగ్ డాన్సు, సిగ్గు లజ్జ లేనటువంటి అసహ్యమైనటువంటి పాటలు, గంతులు, పిచ్చి గంతులు ఎవరికి డిస్టర్బెన్స్ కాదు. దేవుని మాట అంటే డిస్టర్బెన్స్. ఈ లోకానికి దేవుని మాట అంటే ఇష్టం ఉండదు. ఈ లోకానికి దేవుని జ్ఞానం అంటే ఇష్టం ఉండదు. జ్ఞానాన్ని పాడు చేసే మాటలు చెప్పాలి, మూఢనమ్మకాలు ప్రచారం చేయాలి, జ్ఞానమునకు విరోధమైన వాదనలు చెప్పాలి. అందరు కమ్మగా వింటారు. కానీ జ్ఞానము బోధిస్తే అసహ్యంగా కనపడుతుంది వాళ్ళకి. దేశాన్ని పాడు చేస్తున్నారు అని. సత్యం అంటే ఇష్టం లేదు. సత్యానికి విరుద్ధంగా మనం మాట్లాడితే దేశమంతా మనకు బ్రహ్మరథం పడతారు. సత్యం ఉన్నట్టు మాట్లాడితే మనల్ని ద్వేషిస్తారు. సత్యము మాట్లాడితే ద్వేషము, సత్యానికి భిన్నంగా మాట్లాడితే సన్మానము. ప్రియులారా,
అయితే ఒక విషయం చెబుతున్నాను, సత్యాన్ని ఈ లోకము ద్వేషించిన, సత్యం అప్పుడప్పుడు చచ్చిపోయినట్టు కనిపించిన, సత్యం సమాధిలో ఎల్లకాలము ఉండొద్దు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సత్యము సమాధిలో ఎల్లకాలం ఉండదు. అపోస్తలుల కార్యాలు 2:24 మనం చూద్దాం దయచేసి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఇక్కడ కూడా మనం అవన్నీ ఆ మాటలు ప్రతిక్షేపించుకోవచ్చు. యేసు సత్యము గనుక మరణము సత్యమును బంధించి ఉంచుట అసాధ్యం. యేసు జ్ఞానమై ఉన్నాడు గనుక మరణము జ్ఞానమును బంధించి ఉంచుట అసాధ్యం. ఇక మిగతావన్నీ అది ప్రచండమైన సబ్జెక్టు. అది పూర్తిగా మనం వివరించి రాస్తే నేను రాసిన 8 ప్రణాళిక గ్రంథాలు కలిపి రాసినంత పెద్ద బుక్ అవుతుంది. ఎందుకు అంటే మరణము బంధించి ఉంచలేకపోవడం అనేది ఆ పాయింట్ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎవడూ చంపడానికి వీలు లేని సత్యం తన్ను తాను ఎందుకు మరణానికి అప్పగించుకుంటుంది? ఎవడు చంపడానికి ఎవడికి అధికారం లేనటువంటి దైవ జ్ఞానం అప్పుడప్పుడు చచ్చిపోయినట్టు నిస్తేజంగా ఎందుకు ఉండిపోతుంది? ఆ దశకు వెళ్ళడం ఎందుకు? వెళ్ళిన తర్వాత సమాధి నన్ను బంధించి ఉంచలేదు అని చెప్పుకోవడం ఏంటి? అంటే దేవుని ప్రణాళిక ఖచ్చితంగా సరైన విధంగా సరైన నిష్పత్తులలో సమపాళ్ళలో నెరవేరడానికి అజేయమైన సత్యం అప్పుడప్పుడు ఓడిపోయినట్టు నటించడం అవసరమవుతుంది. ఎవడు గెలవడానికి వీల్లేని దేవుని సత్యం అప్పుడప్పుడు తాత్కాలికంగా మౌనం దాల్చి తను తగ్గించుకొని మరణానికి అప్పగించుకున్నట్లు కనబడుతుంది. లేకపోతే దేవుని జల్లడ పని చెయ్యదు, దేవుని చేట పని చెయ్యదు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన జల్లడ ఆయన చేతిలో ఉంది. సరైన దైవాన్వేషకులు ఎవరు కారో, ఎవరు యథార్థమైన దైవాన్వేషకులు కారో, దేవుని వెదకుటలో ఎవరు యథార్థవంతులు కారో వాళ్ళని జల్లడబట్టి అవతల పారేయాలి. దేవుని వెదుకుటలో నిజముగా చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు, వాళ్ళు మాత్రమే దేవుణ్ణి తెలుసుకోవాలి, వాళ్ళు మాత్రమే సత్యంలోకి రావాలి, వాళ్ళు మాత్రమే సత్యలోకానికి రావాలి. సత్యలోకం అంటే బ్రహ్మదేవుడు ఉండే లోకం అంటారు, సృష్టికర్త ఉండే లోకం. అక్కడికి అందరూ రాకూడదు, యథార్థమైన దైవాన్వేషకులు రావాలి. ప్రియ మిత్రులారా, సత్యము కొరకు మనం ఇవాళ ఆలోచిస్తున్నాం. సత్యము కొరకు భారము కలిగి ఉన్నాం, సత్యం కొరకు ఆశ కలిగి ఉన్నాము. సత్యాన్ని మనం తెలుసుకోవాలనే ఇష్టం, మనము తెలుసుకున్న సత్యాన్ని దేశమంతా తెలుసుకోవాలని మన భారం. ప్రియులారా, ఆ సత్యం గురించి ఒక విషయం చెబుతున్నాను. అప్పుడప్పుడు సత్యము బంధించబడినట్లు కనబడుతుంది. సత్యం అన్నానుగా, మళ్ళీ దానికి వేరే వేరే డైమెన్షన్స్. సువార్త సత్యము, వాక్య సత్యము, స్వభావ సత్యము, ప్రవర్తన సత్యం, ఇన్ని సత్యాలు ఉన్నాయి. సువార్త సత్యము ప్రకారం వారు క్రమముగా నడుచుకోకపోవటం చూసి నేను చిన్నవాడినైనా పేతురును ఎదిరించాను అంటాడు అపొస్తలుడైన పౌలు. గలతీ పత్రిక 2వ అధ్యాయము, దయచేసి గలతీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు ఒక్క గడి అయినను
లోబడుటకు ఒప్పుకొనలేదు. సువార్త సత్యము 14వ వచనం, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోలేదు. కనుక ఇంకా తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. సువార్త సత్యం ఉన్నది, అలాగే వాక్య సారాంశ సత్యం ఉన్నది, స్వభావ సత్యం ఉన్నది. యెషయా గ్రంథం 25వ అధ్యాయము ప్రారంభము నుండి చూడండి దయచేసి. యెషయా 25 చదవండి. నీవే నా దేవుడవు, నీ నామాన్ని నేను స్తుతిస్తాను. అద్భుతములు చేస్తేవి సత్య స్వభావమును అనుసరించి. ఇది ఏమి స్వభావము? సత్య స్వభావము. సత్య స్వభావము, ప్రవర్తనలో సత్యము. గాయను కూర్చుంటాడు, నీ ప్రవర్తనలోని సత్యమును బట్టి. చూడాలా, ప్రవర్తన సత్యము, ఉపదేశ సత్యము, సువార్త సత్యము, స్వభావ సత్యము, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు చచ్చిపోయినట్టు కనిపిస్తాయి. చచ్చిపోయినట్టు కనిపిస్తాయి అవి. సువార్త అప్పుడప్పుడు చచ్చిపోయినట్టు కనిపిస్తుంది. అలాగా మన దృష్టికి అలాగా అభిప్రాయం కలుగుతుంది. కానీ మరణము యేసును బంధించి ఉంచుట అసాధ్యం. యేసు అంటే సత్యం, కాబట్టి మరణము సత్యమును బంధించి ఉంచుట అసాధ్యం. సత్యములో ఒక కోణము సువార్త సత్యం, కనుక మరణము సువార్తను బంధించి ఉంచుట అసాధ్యము. దేవుని స్తోత్రం కలుగును. మీరు ఆలోచించుకోవాలి. ఇంట్లో మీకు దీంట్లో మీకు 1000 ప్రసంగాలు వస్తాయి. ఇంటికి వెళ్ళి మీరు హోంవర్క్ చేయాలండి. ఇక్కడ వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోవడం కాదు. సువార్త సత్యమును మరణము బంధించి ఉంచుట అసాధ్యం. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్, ప్లీజ్ like and subscribe the Yadharthavadi TV YouTube channel. God bless you.